హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్ కటింగ్ విధానం, స్టిచ్చింగ్ విధానం అయితే సింపుల్ గా చూయిద్దాం అనుకుంటున్నాను. నార్మల్ డీప్ నెక్కే ఇలా 2 శారీస్ తీసుకున్నాను. దీనికి ఇలా వర్క్ వేయించినాను. శారీ కాస్ట్ ఎంతనో మీరు గెస్ చేయండి, చూద్దాము ఎంత వరకు గెస్ చేస్తారో. కావాలంటే నేను కూడా వీడియోలో మధ్యలో ఒకసారి చెప్తాను. ఇది వర్క్ కూడా ఎంత చేపించాను, ఎలా ఉంది అని కూడా మీరు కామెంట్ చేయండి. చూడండి, ఈ థ్రెడ్ అనేది నేను శారీ కలర్ పెట్టించినాను, కానీ సేమ్ డిజైన్స్ వచ్చినాయి రెండుకి. ఇదిగోండి, ఇది హ్యాండ్స్, ఇది బంచ్ లాగా వేసేసిండ్రు. తర్వాత నెక్ వచ్చేసి డీప్ నెక్, రౌండ్ నెక్ పెట్టించాను. దీంట్లో వర్క్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. జర్దోసి పల్స్ వచ్చేసి జర్దోసి వచ్చేసి ఇలా ఫ్లవర్ లాగా దించిండు. మళ్ళీ కట్ వర్క్. ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఇదిగోండి హ్యాండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందామని మళ్ళీ చేతి కింద కూడా కట్ వర్క్ ఇచ్చిండ్రు. ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? మీరు ఈ రెండు అయితే గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు ఎవరు నిజం చెప్పిండ్రో చూద్దాము. ఈ కాంబినేషన్ ఇది, ఈ కాంబినేషన్ ఇది అన్నట్టు. నేను ఒక్క బ్లౌజ్ అయితే వివరంగా చూపిస్తాను. 2 బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీకైతే ఫోటో పెడతాను. ఓకే, మనం ఇప్పుడు కటింగ్ విధానంలోకి వెళ్దాం. యామిన్ చెప్తుంది. ఇదిగోండి, మనం బ్లౌజ్ ఫస్ట్ కట్ చేసే ప్రాసెస్ ఏం చేయాలంటే అంచులు ఆపోజిట్ వేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కిందికి నీట్ గా కట్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విప్ డాట్ వరకు ఇలా హైట్ అనేది పట్టుకోవాలి. ఫస్ట్ మనం పట్టుకునేది ఎత్తు. కింద కంపల్సరీ కుట్టుకు వదిలేసుకోండి, ఫస్టే లైన్ చేసుకోండి. దానివల్ల మిస్టేక్ కాదన్నట్టు. కొంచెం క్రాస్ ఉంటే లాగొద్దు, నార్మల్గా ఉంటే కొంచెం లాగి పట్టుకొని పెట్టేసుకోండి. మార్కర్ కనబడట్లేదు కదా. ఇదిగోండి, మనం ఫస్ట్ హైట్ పెట్టుకోగానే చుట్టుకొలత తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టేసుకొని ఇలాగా బ్యాక్ డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా డాట్స్ కోసం కొంచెం వదిలిపెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చుట్టుకొలత పెట్టంగానే కింద నుంచి మన కింద కుట్టుకు వదిలేసి ఇలా పెట్టుకోవాలి. క్రాస్ కొంతమంది ఇలా 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 పెట్టాలి అనుకుంటారు. దీనికి స్ట్రేట్ గానే పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగా కరెక్ట్ పెట్టేసుకోండి, కుట్టుకు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఈ చెస్ట్ ఉక్స్ పట్టి నుంచి ఈ పాయింట్ చూసుకోకపోతే మన బ్లౌజ్ అనేది ముందు భాగం ఉక్స్ దగ్గర కొంచెం కుదరదండి. ఈ పాయింట్ చూసుకోండి పర్ఫెక్ట్ గా. ఒకవేళ మీకు ఐడియా ఉంటే మాత్రము ఈ ప్రకారంగా చూడండి. కింద వచ్చిన దానికి 8.2 వచ్చింది కదా, పైన కొంచెం 1/2 ఇంచ్ అన్న ఎక్కువ వస్తుంది. 1/2 ఇంచు 3/4 ఇంచ్ అన్న ఎక్కువ వస్తుంది. ఎందుకంటే లా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ 1 ఇంచ్ కూడా ఎక్కువ రావచ్చు. కానీ దీనికి సమానం అయితే వస్తుంది, తక్కువ అయితే రాదు. ఇది ఒక్కటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్లకు మనం ఆల్రెడీ 1 ఇంచ్ పెంచుకున్నాం కదా, అందుకని సమానమన్నా రావచ్చు, లేకపోతే 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ రావచ్చు. 1 ఇంచ్ కంటే మరీ ఎక్కువైతే ఎంతలా ఉన్న వాళ్ళకైతే రాదు. 2 ఇంచులు లాస్ట్. మొత్తం 4 మడతలకు కలిపితే మనం లెక్కేసుకుంటే 4 ఇంచులు ఎక్కువ వస్తుంది అంటాం కదా, అలాగన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ నెక్ ఎంత పెట్టుకోవాలని మనం అనుకుంటాం కదా. నేను నార్మల్ గా 5.5 అని చెప్తున్నా. మీరు ఎలా గెట్ చేసిండ్రో అని అనుకుంటే నేను చూపిస్తాను. చూడండి, డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి కంపల్సరీ. ఫోల్డ్ చేసి నెక్కుని ఇలా పట్టుకోండి. కింద నెక్కుని ఎంత వచ్చిందో కరెక్ట్ గా కుట్టుకోవాలి. కింద కుట్టుకు మీద కుట్టుకు వదిలి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని వాళ్ళ డీపుని బట్టి మనం డీపు హైట్ ఇలా చూసుకొని ఇవి ఈ నెక్కు ఈ కింది భాగంలో ఇలా పట్టుకొని చూసుకోండి. ఇక్కడికి వచ్చింది మనం కుట్టు లోపల పెట్టాలి. ఇక్కడికి వచ్చింది ఇక్కడికి పెట్టాలి. చూడండి, ఇది ఎంత వచ్చిందో చూసుకుందాం ఇప్పుడు. ఈజీ, కరెక్ట్ గా 5.5 వచ్చింది. ఇది 2 ఇంచులు. 2 ఇంచుల నెక్, షోల్డర్ 3.5. 3 పెట్టుకున్నా సరిపోతుంది, కానీ కొంచెం డీప్ ఎక్కువ తీసుకుంటున్నామని కొంచెం తీసుకున్నాం అంతే. ఓకే, ఇగో నెక్స్ట్ వచ్చేసి మనము సంక డౌన్ ఎంత తీసుకోవాలి? 1/4 తీసుకుంటాం. కరెక్ట్ వచ్చింది 1/4.
ఓకే, ఇవన్నీ లైన్స్ కలిపేసుకోండి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ నేను ఇది వేళ్ళతోటే పెడతాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 కాట్లు ఉంటుంది కదా, 1.5 ఇంచ్ వస్తుంది. పెట్టేసి ఇక్కడ 4 వేలు, ఇక్కడ 4 వేలు ఇలా పెట్టేసి మనం ఈ షేప్ అనేది ఇలా కలుపుకుంటే చంకలో ముడతలు అలాంటివి రాకుండా కరెక్ట్ వస్తుంది. ఇంతే బ్లౌజ్ కటింగ్ విధానం. అయితే నెక్ కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి వర్క్ బ్లౌజ్ చూసుకోండి. ఒక్కటి మీరు ఏం చేస్తారంటే వర్క్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు, మనం ఇక్కడ 2 ఇంచులే పెట్టుకున్నాము, ఇది పావుదక్క 3 పెట్టిండు అన్నప్పుడు మనం ఎలా కుట్టుకోవాలి, మనకు డీప్ అయిపోతే షోల్డర్ జారుతుంది. అది ఆ చేసేటప్పుడు కుట్టేటప్పుడు నేను ఒక్కటి నెక్ మాత్రం చూపిస్తాను. ఈ పాయింట్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్. చాలా మంది మనం నెక్ ఇప్పుడు 2 ఇంచులు పెట్టుకున్నప్పుడు ఈ 2 ఇంచులు ఇక్కడికే వస్తుంది, కానీ వారికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం తప్పు చేస్తాం కదా. ఇక్కడ నేను చూపిస్తాను కుట్టేటప్పుడు, మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి ఎలా కట్ చేసుకున్నాను ఎలా అని. మళ్ళీ ప్లస్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ నువ్వు ఇంతకు ముందు వీటి దగ్గర 3 ఇంచులు పెట్టుకున్నావు కదా, ఆ 3 ఇంచులు పెట్టి కట్ చేయొద్దు, ఇక్కడ నుంచి పెట్టి కట్ చేసుకోండి. కుట్టుకు ఇలా పెడతాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచులు పెట్టి కట్ చేసుకోండి. అంటే పొరపాటున మనం ఇక్కడికి వెళ్ళి కట్ చేసుకొస్తే కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇది ఎక్కువ పెట్టి 3.5 అయినా సరే లైనింగ్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. ఈ చిన్న పొరపాటు వల్ల మనకు బ్లౌజ్ బ్యాక్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కుట్టేవాళ్ళు కానీ ఈ మిస్టేక్లు చేస్తుంటారు. ఈడ ఎంత డీప్ అన్నా రాని, మనకి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అయితే మనకు కరెక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు అక్కడ వరకు అడ్జస్ట్ చేసే విధంగా నేను స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఇందాక పెట్టుకున్న విధంగానే ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఇదే నెక్ రావాలి, ఆ నెక్ కాదు, మళ్ళీ కట్ వర్క్ రావాలి. దీంట్లోని కట్ వర్కే కదా అది, ఈ నెక్కుల్నే కట్ వర్క్ దించాలి మనం. అది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు కట్ చేసి. ఇంతే అండి. కొంచెం ఇక్కడ ట్రిక్ ఫాలో అయితే మన నెక్ దగ్గర వర్క్ చేసిన బ్లౌజ్ నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ ముందు భాగంలో 2 దగ్గరలో పాటేయాలి. మనం ముందు భాగంకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ముందు భాగం వచ్చేసి ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ విధానంలో మనకి ఏమి డౌట్లు ఉంటాయి, ఏది క్లియర్ చేద్దామని మీరు కామెంట్ చేయలేరు కాబట్టి నాకు వచ్చిన డౌట్, మన షాప్ లో క్లాసులు తీసుకున్న వాళ్ళ డౌట్లు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఓపెన్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ అనేది పెట్టుకొని మనం ఈ క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇవ్వండి, చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే చుట్టూ ఎట్లుందో అట్లా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మిస్ చేస్తారు. ప్రిన్స్ కట్ అన్నప్పుడు చాలా మంది మిస్ చేసేది ఈ పాయింట్ దగ్గర మెయిన్ చూసుకోవాల్సింది మీరు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలాగా ఒక 2 ఇంచ్ పెంచుకోండి, కిందకి 1 ఇంచ్ పెంచుకోండి. ఇగో ఇలా మళ్ళీ ఈ చంక వైపున సేమ్ ఉండాలి, సేమ్ లైనే ఇగో ఇక్కడ వరకు రావాలి. ఒక కింద పెంచుకోవాలి కంపల్సరీ 1 ఇంచు పెంచి మళ్ళీ ఇక్కడికే కలపాలి. ఇది మనకు ఎక్స్ట్రా మార్క్ ప్రిన్స్ కట్ లో. ఇది ఇప్పుడు ఒరిజినల్ ఇలా పెద్ద ఉంది కదా, మనం ఈ ప్లేస్ నుంచి కింద వైపున ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2 ఇంచు పెంచినాం. ఇది ఎందుకు పెంచినాం నేను చెప్తాను. ఇక్కడ ఇప్పుడు సేమ్ పెట్టేసుకొని ఇందులో మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ముందు నెక్ ఎంత ఉంది, నెక్ పెట్టుకొని ముందు నెక్ సేమ్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఎందుకంటే మనం వర్క్ చూసి పెట్టుకున్నాం అనుకోండి, మన బ్లౌజ్ ఎట్లుందో కుట్టుకోవాలి, కానీ వర్క్ వాళ్ళు ఎంత అందాదకి వేస్తారు, కొన్ని రెడీమేడ్ కొనుక్కుంటున్నారు. అలాగే ఇలా తీసుకొని ఇలాగ టచ్ చేయొద్దు, ఈ లైన్ కూడా టచ్ అయ్యే వరకు పెట్టేసుకొని మనం ఇప్పుడు కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి. నెక్ ముందు నెక్ మాత్రం కొలత బ్లౌజ్ తో చూసుకొని రౌండ్ గా డ్రా చేసేసుకోండి. ఇక్కడ కూడా ఎక్కువ డీప్ రావాలన్నప్పుడు ఇక్కడ ఒక్క 1/2 ఇంచ్ అలా బయటకు వచ్చేస్తే మనకి ఈ ప్లేస్ లో మాత్రమే ఇలాగ వచ్చేసి రౌండ్ వేసి వస్తుంది చాలు. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ షోల్డర్ జారుతుంది. ఇదంతా ఏముండదు, ఇక సేమ్ ఉంటది, క్రాస్ పట్టి లేవు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాం. ప్లస్ మనం పైన నుంచి ఇవి ఎలా చెప్తున్నారు అంటే ఈ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటది, ప్లస్ మళ్ళీ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటది చూసుకోవాలి.
మాకైతే మెజర్మెంట్లు గుర్తున్నాయి కాబట్టి పెట్టేస్తున్నాం. పైన నుంచి 10.5 పెట్టేస్తాం. ఓకే, ఈ పాయింట్ కలవాలి. కలిసిన తర్వాత ఈ లైన్ మాత్రమే ఒకటి డ్రా చేసుకోవాలి. మీకు క్రాస్ పోతుంది అనుకుంటే ఇక్కడ కూడా 4 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము డాట్ల కోసము ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచ్ దాకా తీయమంట. మొత్తం ఎంత తీసిండ్రు? 1.5, 1 ఇంచు, 2.5. ఈ 2.5 ఇక్కడ యాడ్ అయ్యే విధంగా 2.5 లో ఇది మనం 2 తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. అంటే ఇక్కడ హాఫే పెరిగింది. ఈ హాఫ్, ఈ 2 మొత్తం ఎంత అయింది? 2.5. ఈ 2.5 కి మనం క్లాత్ అనేది వెనక భాగం సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఇది మొత్తం పొరపాటు వేయడం వల్ల మనకి ఇది సరిపోదు. అప్పుడు ముందు భాగం ఇది ఇంతే కట్ చేసుకున్నా, ఇంత తక్కువ కట్ చేసుకున్నా పక్కల కుట్లు ఇది ఈడుంటది, మన ఖర్చు అనేది ఈడుంటది. ఇట్లా అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఇది కట్ చేసుకోకపోతే మనకు ఖర్చు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాల్సింది ఇక్కడికి వస్తుంది, మన ఖర్చు 1/2 ఇంచే మిగులుతుంది. దానివల్ల ఇది ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ అంతా పెంచుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇది ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత మనం ఈ పాయింట్ లో నుంచి చూసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ గీసుకునే పని. ఇక్కడ మనం ఎట్లా బ్లౌజ్ గీసినా గానీ మనం సంక నుంచి డాట్ ఎట్లా వేసుకుంటాం అలాగే డాట్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇది ఇలా కలుపుకోండి. ఇప్పుడు షేప్ చేయాలి దీన్ని. ఇక్కడ మీరు డౌట్ వస్తుండొచ్చు, పెద్ద పెద్ద బోటికోళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా సేమ్ వచ్చి ఇట్లా దిగుతున్నారు కదా, అది కరెక్టే కావచ్చు వాళ్ళది. కానీ మనకు అంత ట్రిక్ పెట్టుకుంటే మన మైండ్ లో పని చేయదని నార్మల్ గా గీసుకున్న సరిపోతుంది మనకు. ఇది కట్ చేసేసి మళ్ళీ డాట్ వేస్తే ఈ షేప్ అనేది లేవడం వల్ల మన క్రాస్ పట్టీలు వేసిన లుక్ వస్తుంది. ఈ క్లాత్ అంతా ఇక్కడ యాడ్ అయ్యే వల్ల మన పక్కల కుట్టి ఇక్కడ వస్తాయి. ఇది కటింగ్ చేయడం వల్ల ఈ పక్కల కుట్టి ఇక్కడ వస్తాయి. మళ్ళీ కిందికి పెరుగుతున్నాం కదా, ఈ కిందికి పెరిగేది కూడా మనకు పైనకి లేవనీకి. ఇంతే చిన్న పాయింట్ ప్రిన్స్ కట్లు అర్థం చేయి. ప్రతి బ్లౌజ్ కి ఇది ఒకటి ఫాలో అయితే మీరు ఇది ఎంత కట్ చేస్తారో ఇక్కడ అంతా పెంచుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఇది సేమ్ ఉండాలి. ఇక్కడ కావాలంటే చిన్నగా కావాలన్నప్పుడు ఎవరైనా నైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా షేప్ కూడా వేసుకోవచ్చు కుట్టిన తర్వాత. ప్లస్ మళ్ళీ ఇది ఇక్కడ లూజ్ అనిపిస్తే కూడా ఇలా క్రాస్ కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు. కొన్ని ప్రిన్స్ కట్ వీటికి ఇది లూజ్ వస్తుంది కాదా, బోట్ నెక్ ప్రిన్స్ కట్ వీటికి ఇక్కడ లూజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సంక సరిపోదు. ఇక్కడ సంక సరిపోకపోతే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పెంచుకొని ఇలా కలిపేస్తాం. సంక సరిపోదు. ఒక్కసారి మీరు కుట్టి చూడండి, మీకు అర్థమైన తర్వాత రెండోసారి ఇది ఫాలో అవ్వండి, మీకు తెలిసిపోతుంది క్లాత్ ఎక్కువ ఎందుకు పడుతుంది, ఇది వేసుకున్న తర్వాత లూజ్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, వివరంగా చెప్పేసినాను కదా. ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, 12 ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఇది ఒక 4 ఇంచెస్ ఉండాలి చెస్ట్ పాయింట్. 2 కొలతలతోటే మనం ముందు భాగం ప్రిన్స్ కట్ చేయవచ్చు. కట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇది కట్ చేయాలి. ఇట్లా మొత్తం కట్ చేసి షేప్ ఇట్లా తిరగాలి. కత్తెర ఎక్కువ ఓపెన్ చెయ్యు, కొంచెం కొంచెం ఎందుకు ఓపెన్ చేస్తున్నా అట్లా. ఉండు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నది పీస్ తీసేయాలి. ఇది సమానం ఉంచాలి. మళ్ళా ఇక్కడికించి ఎండ్ కావాలి, ఇట్లా రావాలి. ఇది ఎక్స్ట్రా పెట్టద్దు అస్సలు. ఇది ఎక్కువ కుట్టేటప్పుడు ఎక్కువ అందుకోమంటున్నా. ఇక్కడ చెప్పినా కదా ఇంతకు ముందు లూజ్ వస్తుంది అలా పైన. ఇది కూడా ఈ డాట్ వేసే విధంగా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ముడత రాదు. మళ్ళీ ఇవన్నీ కట్ చేయడం వల్ల ఇది తక్కువ అయిపోతుంది, అందుకే ఇది ఎక్కువ తీసుకోవాలి. ఓకే,
క్లాత్ అందుకే పెద్దగా తీసుకున్నాను చూడండి. అంటే సంక బట్టలు పడకుండా మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఈ కింద ఫోల్డింగ్ ఉంది అది మనకు రైట్ సైడ్ తిప్పుకోండి. అంటే మనకు రైట్ సైడ్ ఉండే భాగము కింది వైపు అన్నట్టు పెట్టేసుకొని మన చేతుల హైట్ ఎంత ఉంది హైట్ని బట్టి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ మడత ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ కుట్టుకున్నా ఇది క్రాస్ పట్టీలకి వెళ్తాయి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత కావలిస్తే అంత వస్తుంది. సంక బట్టలు రావు. ఇది చిన్న కొడుతుంది చేతు 9 కొడుతుంది. 10 పెడదాం. 10:30 11 పెడదాం. తప్పదు 11 పెడుతున్నా కుట్లతో సహా. ఇగో ఇక్కడ పొరపాటు చేస్తారు చూడండి. మన హ్యాండ్స్ కట్ చేసినప్పుడు భుజం మీద బుగ్గలాగా వస్తుంది అంటారు కదా, ఇది చిన్న మిస్టేక్ ఉంటుంది. ఇది కింద ఉందా ఉల్టా తీయడానికి అనుకోండి, కట్ వర్క్ కుట్టడానికి అండి, ఏదన్నా అనుకోండి ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి. మనం ఎప్పుడు ప్రతిదానికి ఇట్లా ఉల్టా తీసేది పైపింగ్ కట్ వర్క్ ఈ లైన్ వదిలిపెట్టుకోవాలి. పైన మనకి ఎగ్జాక్ట్ వచ్చిన లైన్ హైట్ ఎంతనన్నా అనుకోండి, ఇక 10 11 9 నుంచి ఇట్లా పెట్టేసుకుందామా. పెట్టుకున్న తర్వాత మనం దీని నుంచి ఆమ్ డౌన్ చూసుకోవాలి. అందరు ఇట్లా పెట్టేసి ఆమ్ డౌన్ ఎట్లా చూసుకోవాలంటే ఇది మనకి ఎత్తు పెరిగింది అవసరం లేదు, హైట్ ఇక్కడ నుంచి చూసుకోవాలి. వాళ్ళ బ్లౌజ్ ప్రకారం కట్ చేసి ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇది రెండు ఇట్లా సమానం కూడా చూసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇది కుట్టు ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో చూడండి. మనకి క్రాస్ అయిపోయిందా లైన్? కొంచెం 3 ఇంచెస్ వచ్చిందా? ఎగ్జాక్ట్ 3 ఇంచెస్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి లూజ్నెస్ కూడా చూసిన కదా నేను, ఇక్కడ నుంచి లూజ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇది సన్నగానే ఉంది కాబట్టి కొంచెం నీళ్ళలా ఉన్న వాళ్ళకైతే ఇంత పెట్టుకోండి. 1.5 ఇది 1 ఇంచ్ పెట్టేస్తా. పెట్టి నేను ఇక్కడ నుంచి స్కేల్ చేస్తాను చూడు. మళ్ళీ ఇక్కడ కింద లూజ్ చూసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేస్తాం ఖర్చుకి. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ కలిపేసుకోవాలి, ఈ పాయింట్ ఇక్కడ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిడిల్లో నాకైతే అలవాటు అయిపోయింది. మీరు టేపు ఇది కొంచెం పర్ఫెక్ట్ రావాలంటే దీని మిడిల్లో ఇట్లా టేప్ చూసుకొని ఇట్లా మిడిల్లో ఒక మార్క్ చేసేసుకోండి. మళ్ళీ ఈ రెండు మిడిల్లో ఒకటి, ఈ రెండు మిడిల్లో ఒకటి వేసేసుకోండి. వేసుకొని ఈ భుజం వైపున ఉన్న ప్లేస్ లో పైకి ఈ 2 పాయింట్స్, ఈ టేప్ లో ఉన్న 2 పాయింట్స్ పెట్టుకోండి. ఈ వైపున ఈ మధ్యలో టచ్ చేయొద్దు, ఈ కింది వైపున ఇక్కడ 2 పాయింట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈజీగా ఇలా డ్రా చేసేయండి. ఇక్కడ మధ్యలో దీనికే టచ్ కావాలి, మళ్ళీ కింది దిగి మళ్ళీ ఇక్కడ టచ్. సింపుల్ గా హ్యాండ్ దిగో ఈ షేప్ రావడం వల్ల, ఇట్లా మీదికి లేచినట్టు రావడం వల్ల ఇక్కడ భుజం లేవ్వదు. ఇది మీదికి వీడికెళ్ళి కట్ చేస్తే భుజం లేచినట్టు అవుతుంది అనేది. ఇట్లా వచ్చిందంటే కొంచెం ఓకే. హ్యాండ్స్ చూడు సింపుల్ గా చెప్పినా, మీకు ఇది క్లారిటీగా కావాలి అంటే మన ఛానల్లో ప్రతి వీడియోలో హ్యాండ్స్ వీడియోలో ఇది ఎలా చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ చాలా వివరంగా చెప్పినా, మళ్ళీ స్కేల్ తోటి ఎలా డ్రా చేయాలో కూడా చెప్పినా, మీకు చేతితో రాకపోతే ఓకే. మరి కనబడుతుంది ఇది టిప్పు బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకుందాం. ముందు భాగం నెక్ కూడా భలే సెట్ అయ్యింది, కరెక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ డీప్ రావడం వల్ల మనకి జరిగిపోతుంది అనుకుంటాం కదా, ఇది పోయినా సరే మనము తీసేసినా సరే కానీ ఇక్కడ ప్లేస్ లో చూసుకోవాలి. ఇక్కడ ఎక్కువ వచ్చే వరకల్లా మనది ఇది సన్నగా అయిపోతుంది. మనం ఈ క్లాత్ ని ఎక్కువ వదిలిపెట్టద్దు, ఇలా చూసుకోవాలి కుట్టేటప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిన్స్ కట్ లో ఇంకో భాగము ఇది కిందికి వచ్చే భాగం కదా, ఇది చూసుకోండి. కిందికైనా సరే ఏ క్లాత్ ఎటు వెళ్ళినా సరే కానీ నిలువు గీతలు అడ్డం గీతలు అనేటివి ఉంటాయి కదా, అలా చూసి పెట్టేసుకోవాలి. ఇది ఒక దగ్గర పెట్టేసుకుందాము. ప్లస్ మళ్ళీ హ్యాండ్స్ ఎలాగో చంకబట్టలు పడే కాబట్టి ఇది ఎట్లుందో అట్లా కట్ చేసేసుకుందాం. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చినా ఏదే డిజైన్ వచ్చినా కానీ మనకి ఇది ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంచుకుంటాం పైన క్లాత్ కాబట్టి ఈ మాత్రం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ నెక్
హ్యాండ్స్ కట్ వర్క్ సింపుల్ గా మొత్తం బ్లౌజ్ చేయకున్నా గానీ చూసే విధంగా. ఓకే బాయ్ మరి.